ప్రపంచంలో చాలా వేగంగా డెవలప్ అవుతున్న సెక్టార్ విమానయాన రంగం, ఏవియేషన్. విచిత్రం ఏంటంటే విమానంలో ప్రయాణం చేసే వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది వరల్డ్ వైడ్గా. దానికి తగ్గట్టుగా ఏరోప్లేన్స్ను ఇంట్రడ్యూస్ చేయాలి ఎయిర్లైన్ సర్వీసెస్ అంటే విమానాల అందుబాటు తక్కువగా ఉంది. అంటే డిమాండ్కు తగినట్టుగా ప్రపంచంలో సివిలియన్ ఎయిర్ప్లేన్స్ అంటే పౌర విమానాలు ఉత్పత్తి కావడం లేదు. దీనికి కారణం ఏంటంటే ప్రపంచ మార్కెట్లో డ్యూయోపోలీ. సో ప్రపంచ విమానాల తయారీ మార్కెట్లో అమెరికన్ బోయింగ్, యూరోపియన్ ఎయిర్ బస్ ఈ రెండే ప్రధానం. మిగతా చిన్న చిన్న ప్లేయర్స్ ఉన్నాయి కదా, అవి ఇన్సిగ్నిఫికెంట్ ప్లేయర్స్. ప్రపంచ మార్కెట్ మొత్తం ఈ రెండు బోయింగ్ అండ్ ఎయిర్ బస్ల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. సో ఇది చాలా దశాబ్దాలుగా బోయింగ్ ఇది లీడర్. అందుకే బోయింగ్ ఏ రకమైన క్వాలిటీ కాంప్రమైజ్ చేసిందని ఆరోపణలు వచ్చినా ఎయిర్లైన్స్ ఇండస్ట్రీకి తప్పలేదు బోయింగ్ వాడడం. ఇటీవల మనకు తెలుసు 2018లో 2019లో బోయింగ్ యాక్సిడెంట్ జరిగాయి. తాజాగా 2025లో అహ్మదాబాద్లో బోయింగ్ విమానమే ఎయిర్ ఇండియా విమానం కూలింది. సో ఇప్పుడు ఈ డ్యూయోపోలీలో అమెరికన్ బోయింగ్ అనేది డామినేషన్ ఇప్పటిదాకా ఉంది. కానీ తాజాగా ఈ యూరోపియన్ ఎయిర్ బస్ అమెరికన్ బోయింగ్ పైన ఆధిక్యతను సాధించింది. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మీకు సెప్టెంబర్లో 73 ఏరోప్లేన్స్ను ఎయిర్ బస్ ప్రొడ్యూస్ చేసింది. సో మొత్తం 2025లో 820 ప్లేన్స్ను ప్రొడ్యూస్ చేయాలని ఎయిర్ బస్ చూస్తోంది. అయితే దీనికి కారణము బోయింగ్తో కంపీట్ అయి రెండు కూడా బాగా ప్రొడక్షన్ చేస్తూ ఒకదానితోనొకటి పోటీ పడి ఎయిర్ బస్ కనుక అప్పర్ హ్యాండ్ సాధిస్తే వాస్తవానికి మంచిదే. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికీ షార్టేజ్ ఉంది, అవసరమైన మేరకు విమానాలు దొరకడం లేదు. చాలా ఎయిర్లైన్స్ ఆర్డర్లు పెట్టి ఏళ్ల తరబడి బ్యాక్లాగ్ వెయిట్ చేయాల్సి వస్తుంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సో ఈవెన్ డ్యూయోపోలీ కూడా ఇందుకు కారణం. కొత్త కొత్త ప్లేయర్స్ కూడా డెవలప్ కావాలి, ఎమర్జ్ కావాలి. అన్ఫార్చునేట్లీ మార్కెట్ చాలా కాలం బోయింగ్ చేతిలోనే ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఎయిర్ బస్ కాంపిటీషన్లోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ మాసంలో ఎయిర్ బస్కు చరిత్రలోనే అత్యధిక ప్రొడక్షన్ చేసినటువంటి మంత్. సో 2020 నుంచి 2025 వరకు చూస్తే క్లియర్గా ఎయిర్ బస్ డెలివర్డ్ మోర్ ప్లేన్స్ దెన్ బోయింగ్. సో బోయింగ్ను బీట్ చేస్తోంది ఎయిర్ బస్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బోయింగ్ ట్రంప్ ట్రేడ్ డిప్లొమసీలో కూడా భాగమైంది. ఇప్పుడు ఎవరితో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలన్నా ట్రంప్ కండిషన్ మా బోయింగ్ విమానాలు కొనాలి అని. ఇప్పటికే అమెరికాతో ఒప్పందం చేసుకున్న యూకేకి కండిషన్ పెట్టాడు బోయింగ్ విమానాలు కొనాలని. పాకిస్తాన్ బోయింగ్ విమానాలు కొనటానికి ముందుకొచ్చింది. ఈవెన్ మన దేశంపై కూడా ఒత్తిడి చేస్తున్నాడు. సో ట్రంప్ ట్రేడ్ డిప్లొమసీలో ముఖ్యమైనది ఏంటంటే బోయింగ్. ఎందుకంటే ట్రంప్ మేక్ ఇన్ అమెరికా అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సమయంలో ఆల్రెడీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీకు అమెరికాను వదిలేసి వెళ్ళిపోయింది. మీకు సౌత్ కొరియా, జర్మనీ లాంటి కంపెనీస్, ఈవెన్ తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్లో చైనా కాంపిటీటర్స్గా ముందుకు వచ్చాయి. అఫ్కోర్స్ ఇప్పటికీ టెస్లా లాంటి కంపెనీలు అమెరికాలోనే ప్రొడక్షన్ చేస్తున్నా కూడా మీకు స్టిల్ BYD లాంటి చైనీస్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. సో అమెరికా ఆల్రెడీ లాస్ట్ గ్రౌండ్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా తన గ్రౌండ్ కోల్పోవద్దన్నది అమెరికా బాధ. అందుకే ట్రంప్ బోయింగ్కు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. కానీ సమస్య ఏంటి, ట్రంప్ బ్రాండ్ అంబాసిడర్గా మారి దాన్ని ప్రమోట్ చేస్తే కాదు కదా. జరుగుతున్న సమస్య ఏంటంటే బోయింగ్లో ఛాలెంజెస్. మీకు ఎయిర్ బస్ లో కాస్ట్ ఏవియేషన్ ఎంటర్ అయ్యాక ఎయిర్ బస్కు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన తీవ్రవాద దాడుల తర్వాత బోయింగ్ తన ప్రొడక్షన్ను తగ్గించింది. అక్కడ మొదలైంది ఎయిర్ బస్ పుంజుకోవడం.
ఆ తర్వాత మీకు ఇటీవల కాలంలో వరుస యాక్సిడెంట్ల వల్ల బోయింగ్ విమానాలపైన అనుమానాలు మొదలయ్యాయి, ప్రశ్నలు మొదలయ్యాయి. ఈవెన్ విజిల్ బ్లోయర్లు కూడా బయటకు వచ్చి బోయింగ్లో క్వాలిటీ కాంప్రమైజ్ చేస్తున్నారు, క్వాలిటీ కంట్రోల్ సరిగా చేయడం లేదని విజిల్ బ్లోయర్ కూడా బయటకు వచ్చారు. ఈవెన్ అమెరికన్ ప్రభుత్వం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే బోయింగ్లో అనేక రకాల క్వాలిటీ కాంప్రమైజెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా యాక్సిడెంట్లో పైలట్ పైన తోసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇది బోయింగ్ అంటూ సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. విమర్శలు కూడా వస్తున్నాయి. బోయింగ్ను కాపాడేందుకు, ఎయిర్ ఇండియాను, ఈ రెండు పెద్ద కార్పొరేట్ సంస్థల్ని కాపాడేందుకు చనిపోయిన పైలట్ పైన నేరం మోపుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటంటే బోయింగ్ కనుక దెబ్బతింటే ట్రంప్ విల్ లూజ్ హిజ్ నరేటివ్. మీకు కేవలం విమానం కంపెనీ దెబ్బతినడం కాదు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, బ్రింగింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్ టు అమెరికా. అందుకే అమెరికాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి కనుక నేను టారిఫ్ విధిస్తున్నాను అని ట్రంప్ పొలిటికల్ నరేటివ్. కానీ బోయింగ్ దెబ్బతినడం అనేది ట్రంప్ పొలిటికల్ నరేటివ్ని కూడా పంక్చర్ చేస్తుంది. సమస్య ఏంటంటే ఇవాళ బోయింగ్ $50 బిలియన్ అప్పులు పేరుకుపోయాయి, క్వాలిటీ ఇష్యూస్ వస్తున్నాయి చాలా. ఈవెన్ 2024లో కూడా మీకు అలాస్కాలో మీడియర్ ఎమర్జెన్సీ ఎదుర్కొంది. చాలా సందర్భాల్లో బోయింగ్ విమానాలపై యాక్సిడెంట్లు గురవుతున్నాయి. తన క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోకుండా బోయింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో నిలబడలేదు. సో ఈ ఎయిర్ బస్ పైచేయి సాధించడానికి అనేక ఫ్యాక్టర్స్లో బోయింగ్ క్రైసిస్ కూడా ఒక కారణం. అంటే దశాబ్దాలుగా ప్రపంచ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందిన బోయింగ్ ఇవాళ ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది. ఇది మంచిది కూడా కాదు, ఎందుకంటే ఇప్పటిదాకా బోయింగ్ మానోపలి చూసాం, ఇప్పుడు ఇక ఎయిర్ బస్ మానోపలి చూస్తాం. ఏ మానోపలి అయినా ప్రమాదకరమే. అది అమెరికన్ కంపెనీ మానోపలా, యూరోపియన్ కంపెనీ మానోపలా అనేది ఇష్యూ కాదు. ఎప్పుడు కూడా ప్రపంచంలో మానోపలి అనేది ప్రపంచంలో నష్టం. సో అందువల్ల ఈ డియోపొలిని దాటి, అంటే బోయింగ్, ఎయిర్ బస్, ఈ రెండు కంపెనీలు ఉండకూడదు, ఇంకో 4 కంపెనీలు ఎమర్జ్ కావాలి. చైనా ఇలా ఇతర దేశాలు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి అనుకుంటున్న సమయంలో బోయింగ్ దెబ్బతింటే ఎయిర్ బస్కు డామినేషన్ కూడా అయిపోయి ఎయిర్ బస్ డిమాండ్ తగ్గట్టుగా ప్లేన్స్ను తయారు చేయలేదు, మళ్ళీ అక్కడ కూడా క్వాలిటీ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇది మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఏది పర్మనెంట్ కాదు. సో ఈనాటి కాంపిటేటివ్ ఎకానమీలో, కాంపిటేటివ్ సొసైటీలో నో ఇన్స్టిట్యూషన్, నో కంపెనీ, నో ఆర్గనైజేషన్, నో ఇండివిజువల్, నో పొలిటికల్ పార్టీ కెన్ ఆల్వేస్ క్లెయిమ్ మానోపలి. ఎప్పుడు ఎవరు కొట్టివేస్తారో తెలియదు. మీకు నోకియా ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్ను ఏలింది, కానీ ఇవాళ శాంసంగ్లు, యాపిలే కాదు, శాంసంగ్ లాంటి కంపెనీస్ కూడా వచ్చి అలా నోకియా ఎక్కడుంది అనే ప్రశ్న. నోకియా, అందుకే నోకియా ఓనర్ ఒకసారి అన్నాడు, we have not done anything wrong, but we have not done the right thing at the right time అని. సరైన సమయంలో సరైన పని చేయలేమని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మనం చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఇవే కాకుండా చిన్న చిన్న స్టార్టప్స్ కూడా పోటీకి వస్తున్నాయి. చైనీస్ డీప్ సీక్ పోటీ వస్తుంది. అందువల్ల ఇవాళ ప్రపంచ ఎకానమీకి ఉన్న క్యారెక్టర్ను ఈ బోయింగ్ ఎయిర్ బస్ స్టోరీ తెలియజేస్తుంది.